మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నెల్లూరు నుంచి వెంకటేశ్వరపురం వెళ్ళే వాళ్ళకు, అదేవిధంగా నెల్లూరు నుంచి కోవూరు, అటు ఇనమడుగు ఇవన్నీ వెళ్ళే వాళ్ళకి పెన్నా మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ గురించి తెలుసు. మనం నిత్యం ఈ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేస్తుంటే అటు ఇనమడుగు కోవూరు నుంచి నెల్లూరుకు రావాలన్నా, లేదా నెల్లూరు నుంచి బయటికి వెళ్ళాలన్నా కూడా మనకున్న ఏకైక ప్రధాన బ్రిడ్జ్ అయినా ఉందంటే ఖచ్చితంగా పెన్నా మీద నిర్మించినటువంటి బ్రిడ్జ్. అయితే అనేక సందర్భాల్లో మనం చూస్తుంటాం బ్రిడ్జ్ మీద ఏంటంటే కరెక్ట్గా ఒక 2 బస్సులు వెళ్తే బ్రిడ్జ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. సో ఆ బస్సు వెనకాల ఆ బస్సు కనీసం ఓవర్టేక్ తీసుకోవడానికి అవకాశం కూడా ఉండదు, ఎందుకంటే బ్రిడ్జ్ చాలా చిన్నది. ఇది 1950s నిర్మించినటువంటి బ్రిడ్జ్. సో అప్పటి నుంచి కూడా నెల్లూరు వాసులు అనేక ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం మనం చూసినట్టు బ్రిడ్జ్ మీద పొరపాటున ఒక కారు బ్రేక్ డౌన్ అయ్యి ఆగిపోయినా, లేదా బైక్ కింద పడిపోయినా మొత్తం అంతా కూడా ఈ చివరి నుంచి ఆ చివరికి బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ జామ్ అయిపోయేది. సో మొత్తం మీద ఎట్టకేలకు జనాల అవస్థలు గుర్తించిన అప్పటి వైసీపీ ప్రభుత్వం దీనికి ఒక చక్కటి బ్రిడ్జ్ నిర్మించాలి. ఏదైతే పాత బ్రిడ్జ్ అనుకోని ఉందో ఆ బ్రిడ్జికి ఎక్స్టెన్షన్గా మరొక బ్రిడ్జ్ నిర్మించినట్లయితే ట్రాఫిక్ సమస్యకు కొంతమేర చెక్ పెట్టినట్లు అవుతుందనేసి భావించి మనకు ఆ పాత బ్రిడ్జ్కి ఎక్స్టెన్షన్గా ఒక బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. సో ఇప్పుడు మనం చూసేది పాత బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ 1950s నిర్మించారు. ఆ బ్రిడ్జ్ నుంచి మనం ఇప్పటివరకు కూడా రాకపోకలు సాగిస్తున్నాం. సో ఇప్పుడు మనం చూసినటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతే పిల్లర్స్ చేస్తున్నారో దానికి ఎక్స్టెన్షన్గా మరొక బ్రిడ్జ్ పక్క నిర్మిస్తున్నారు. అయితే ఇది పాత చెక్ పోస్ట్ సెంటర్ నుంచి పడుగుపాటి సెంటర్ వరకు బ్రిడ్జ్ మరియు రోడ్డు మొత్తం కలిపి దాదాపు 100 కోట్ల ప్రాజెక్ట్ అనమాట ఇది. సో ఈ బ్రిడ్జ్ స్టార్ట్ చేసి సంవత్సరం అవుతుంది. అప్పటి వైసీపీ ప్రభుత్వం, అప్పటి సిటీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఈ బ్రిడ్జికి శంకుస్థాపన కూడా చేశారు. మొత్తానికైతే జనాల కష్టాలకు కాస్తంత వెసులుబాటు వచ్చింది, కష్టాలు తీరతాయని మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తం ఏదైతే ఈ బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ చివరి వరకు మరొక నూతన బ్రిడ్జ్ నిర్మించనున్నారు. సో మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసినట్లు ఆ బ్రిడ్జ్ మీద, పాత బ్రిడ్జ్ మీద చాలా చిన్న ఇరుకు బ్రిడ్జ్ అనమాట. ఎప్పుడో 1950s నిర్మించిన బ్రిడ్జ్ కాబట్టి అప్పటికి ఆ రోజులు అనుకూలంగా దాన్ని నిర్మించారు. ఇప్పుడు ఏంటంటే వెహికల్స్ పెరిగిపోయి, జనాభా పెరుగుతుంది, అవసరాలు పెరిగిపోయాయి. అందరూ కూడా ప్రతి ఇంటికి ఒక కారు ఉంటుంది ఇప్పుడు. సో ఎక్కడికైనా వెళ్ళాలంటే అందరూ కూడా కార్లు వేసుకొని రావడం, ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే ట్రాఫిక్ బాగా ఎక్కువైపోతుంది. సో దీనికి ప్రత్యామ్నాయంగా ఆలోచించి ఒక బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. మొత్తానికైతే బ్రిడ్జ్ స్టార్ట్ అయింది కూడా, పనులు అయితే మాత్రం వేగంగా జరుగుతున్నాయి. ఇంకొక సంవత్సరం రోజుల్లో బ్రిడ్జ్ అందుబాటులోకి రాబోతుందని మనకు తెలుస్తోంది. మరొకవైపు హర్నాథపురం సర్కిల్లో మనం చూసే ఉంటాం, ఇటు హర్నాథపురం నుంచి ముత్తుకూరు వెళ్ళాలన్నా, లేదంటే ముత్తుకూరు నుంచి హర్నాథపురం రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు అక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ నిర్మించారు. సో దీనివల్ల కూడా మనకు చాలా వెసులుబాటుగా ఉంది. ఏదైతే ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి మాగుంట్ల వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా సింపుల్గా ఫ్లైఓవర్ మీద వెళ్ళిపోతున్నారు, కింద వెళ్ళే వాళ్ళు కింద వెళ్ళిపోతున్నారు. కాబట్టి అక్కడ చాలా వరకు ట్రాఫిక్ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. సో ఇక్కడ కూడా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి జనాలు భావిస్తున్నారు. ఎందుకంటే బ్రిడ్జ్ చిన్నదైపోవడం వల్ల, వాహనాలు పెరిగిపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటున్నది. ఈ బ్రిడ్జ్ కనుక నిర్మాణం పూర్తయితే చాలా వరకు కష్టాలు తీరినట్లని చెప్పి నగరవాసులు భావిస్తున్నారు. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసెఫ్, సాస్ టీవీ, నెల్లూరు నుంచి. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841, 7998484842.